హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందండి. అండ్ ముఖ్యంగా లేడీస్‌కి. ఎందుకంటే శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే అడుగుతున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ ఆల్రెడీ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. బట్ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ లేదంటే ఏమంటారు పోట్లీ బ్యాగ్స్ అంటారు కదా! మనం తాంబూలంలో ఇస్తాం చాలామంది. పెట్టిస్తాం కదా! సో, ఆ బ్యాగ్స్ అయితే డిజైన్స్ చూపించమని అడుగుతున్నారు చాలామంది. సో, అందుకోసం ఈ స్పెషల్ వీడియో అనమాట. సో, నేను ముందుగానే చెప్తున్నానండి. ఇందులో ఏ ఐటెమ్ అయినా సరే మినిమమ్ 10 అయితే ఆర్డర్ పెట్టుకోవాలి. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ కాబట్టి సింగిల్ పీసెస్ అనేది ఇవ్వడం అయితే కుదరదు. మినిమమ్ 10 పీసెస్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి. దాన్ని బట్టి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. 1, 2 అయితే అసలు ఇవ్వడానికైతే అవ్వదండి. ముందే చెప్తున్నాను. మళ్ళీ నిహారిక గారు అప్పుడు అలా చెప్పారు అని మీరు అనుకోవద్దు. సో, మినిమమ్ అయితే 10 పీసెస్. 10 పీసెస్ నుంచి మీ ఇష్టం వచ్చినన్ని పీసెస్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చనమాట. స్టార్టింగ్ మాత్రం 10 పీసెస్ ఆర్డర్ పెట్టుకోవాలి. సో, నేనైతే చూపిస్తానండి. వీటి సైజెస్ కూడా మోస్ట్‌లీ మీకు చెప్పేస్తాను. ఎందుకంటే మనం తాంబూలం పెట్టడం అంటే లైక్ 2 అరటిపళ్ళు, వక్క, గాజులు అండ్ అలాగే పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క ఇవన్నీ పెడతాం కదా! నార్మల్‌గా తాంబూలంలో ఇవే పెడతాము. అండ్ ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కూడా అంటే ఏదైనా దీంతో పాటు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ కూడా యాడ్ చేసుకునేలాగానే మోస్ట్‌లీ నేను చూపించడం అయితే జరుగుతుంది. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. సో, ఫస్ట్ అయితే నేను చూపిస్తబోతున్నాను. అండ్ ఇందులో చూపించేవన్నీ కూడా నాకు ఇష్టమైన కలెక్షన్సేనండి. సో, నేను ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇందులో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్‌షాట్ తీసుకోండి. స్క్రీన్‌షాట్ తీసి నాకిది నచ్చింది నిహారిక అని నాకు పెడితే గనక దీంట్లో మీకు ర్యాండమ్ కలర్స్ ఒస్తాయి. నేను పింక్ చూపించినంత మాత్రాన మీకు పింకే వస్తుందని కాదండి. మీకు అన్ని కలర్స్ అంటే లైక్ మీకు యెల్లో, పింక్, రెడ్ ఆహ్, క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇవి ర్యాండమ్ కలర్స్ అనమాట. ఇవైతే డెఫినిట్‌గా మీకొస్తాయి. ఒక్క సెట్‌లో మీకు 10 పీసెస్ ఓకేనా అండి. సో, ఫస్ట్ నేను చూపిస్తున్నదైతే ఇది. ఇవి పోట్లీ బ్యాగ్స్ అండి. ఇలా మీరు వేసుకోవచ్చనమాట. ఇలా పోట్లీ బ్యాగ్స్ అనమాట. ఇదేంటంటే మనకి తాంబూలం పెట్టి ఇవ్వడానికైతే చాలా క్లాసీగా ఉంటాయి. సో, చూస్తున్నారు కదా! ఇది పోట్లీ బ్యాగ్. మీకు క్రీమ్ ఇక్కడొచ్చేసి మనకి జూట్ టైప్‌లో వచ్చింది క్లాత్. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మీకు జూట్ టైప్‌లో వచ్చింది క్లాత్. కింద డిజైన్ వచ్చి మనకి ఈ విధంగా వస్తుంది. కింద కూడా మనకి నుంచిన విధంగా అంటే ఏదైనా పెడితే ఐటెమ్ నుంచిన విధంగా వస్తుందనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ ఐటెమ్ అండి. సో, ఇదొచ్చేసి మనకి స్టార్టింగ్ 10 ఇంచెస్ ఉందనమాట. అండ్ విడ్త్ వచ్చేసి మనకి ఓవరాల్‌గా 6.5 ఇంచెస్ దాకా ఉంది. ఓకేనా? ఇది గనక మీకు నచ్చినట్టయితే స్క్రీన్‌షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. ర్యాండమ్ కలర్స్ ఒస్తాయి. అండ్ నేను ముందే చెప్పినట్టుగా మినిమమ్ 10 పీసెస్ అయితే తీసుకోవాలి. సో, తర్వాతొచ్చేసి మనం క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ విత్ గోల్డ్. ఇది కూడా సేమ్ అలాగేనండి. మెజర్‌మెంట్ అనేది సేమ్ ఉంటది. మోస్ట్‌లీ పోట్లీ బ్యాగ్స్ అన్నీ కూడా విత్ సేమ్ మెజర్‌మెంటే వస్తాయి. ఎక్కడైనా తేడా ఉంటే గనక నేను చెప్తాను మీకు. ఇది కూడా సేమ్ లైక్ అంతేనండి. 10 ఇంచెస్ అండ్ అప్రాక్సిమేట్‌లీ 5.5 ఇంచ్ విడ్త్. ఇది క్రీమ్ కలర్ అండి. ఇది ఇలా మీకు ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది. మీకు దగ్గర నుంచే చూపిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపు తీసుకున్నాక మీరు అదేంటి ఇలా ఉందని అనుకోకూడదు కదా! సో, ఇది కూడా మనకి కింద ఇలా బేస్ వస్తుంది. ఇది మెటీరియల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అలాగే చిప్ వర్క్ కూడా వచ్చింది. బార్డర్ వచ్చేసి గోల్డ్ ఇచ్చారు. గోల్డ్ హ్యాండిల్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ సెకండ్ అండి. అండ్ తర్వాతొచ్చేసి మనకి థర్డ్ ఐటెమ్ అయితే ఇది. ఇదొచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ చాలా బావుంది. కలర్ మీకు జస్టిస్ చేస్తుందో లేదో తెలియట్లేదు కానీ, ఇదొచ్చేసి బేబీ పింక్. మనకొచ్చేసి హ్యాండిల్ వచ్చి ఈ విధంగా వచ్చిందనమాట. అండ్ ఇందులో కలర్స్ ఉంటాయండి. చెప్పాను కదా స్టార్టింగ్‌లో మీకు కలర్స్. ఆ కలర్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇది కూడా సేమ్ సైజ్ అండి. ఇంచుమించు ఇది కొంచెం పెద్దగానే అనిపిస్తుంది నాకైతేని చూడ్డానికి. విత్ హ్యాండిల్‌తో చూస్తున్నాను. 12 ఇంచెస్ ఉందండి విత్ హ్యాండిల్‌తో. అండ్ అలాగే 7 ఇంచెస్ దాకా విడ్త్ అయితే ఉంది. దీనికి ఇలా మనం టై చేసుకోవడానికైతే ఇది ఉందనమాట. సో, తాంబూలం పెట్టించిన తర్వాత ఇలా క్యారీ చేసుకోవచ్చనమాట. ఓకేనా? చాలామంది ఏంటంటే ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఇవి కొంచెం తక్కువ వెయిట్‌లో ఉంటాయని చెప్పేసి ఇవే ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య. అండ్ తర్వాత ఇంకో మోడల్ వచ్చి ఇదనమాట. వీటిలో నేను చూపించే వాటిల్లో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్‌షాట్ తీసుకొని నాకు వెంటనే వాట్సాప్ పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ అయితే చేయండి. ఇదైతే చాలా బావుంది. చెమ్కీగా మెరుస్తుంది. అండ్ ఇది కూడా సేమ్ ఇలాగే మనం టై చేసుకోవాలి. బట్ ఇదేంటంటే మనం ఇలా పట్టుకోవచ్చు. లేకపోతే ఇలా మనం హ్యాండ్‌కైనా వేసుకోవచ్చనమాట. ఆ విధంగా వస్తుంది. కింద బేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో, చాలా బావుంది. అండ్ క్లాసీగా కూడా ఉంటుందండి. సో, వీటి ప్రైజెస్ అన్నీ కూడా నేను ఫర్ 10 పీసెస్ నేను క్యాటలాగ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ తర్వాతొచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ అండి.
ఇది కూడా సేమ్ మనకి ముందు చూపించిన మోడల్ లాగే మనకి హ్యాండిల్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మనకి ట్యాగ్స్ ఉన్నాయి టై చేసుకోవడానికి. అండ్ కింద కూడా బేస్ సేమ్ ఇందాక చూపించిందాన్ని. వీటిలన్నిటికి కూడా పోట్లీ బ్యాగ్స్ అంటేనే మనకి కింద బేస్ అనేది ఈ విధంగా వస్తుందనమాట. సో స్టాండర్డ్‌గా కూర్చునే విధంగా ఉండడానికి. సో చూస్తున్నారు కదా! ఇది మన నెక్స్ట్ మోడల్. అండ్ తర్వాత సో ఇది కొంచెం డిఫరెంట్ అండి. మనకి పర్ల్ హ్యాండిల్‌లా వచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా! ఇది కొంచెం హెవీగా చేశారనమాట. మనకి చెమ్కీ వర్క్ ఆల్ ఓవర్ ఇచ్చారు. అండ్ పొట్లికి మనం టై చేసుకోవడానికొచ్చి ఇక్కడ కూడా మనకి హ్యాంగింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మనకి చేత్తో పట్టుకునే విధంగా పర్ల్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా క్లాసీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా! సో ఇదొచ్చేసి మనకేంటంటే ఇలా రెక్టాంగిల్‌లో వచ్చింది. నాట్ రౌండ్ రెక్టాంగిల్‌లో వచ్చిందనమాట. సో ఈ విధంగా. చాలా బాగుంది కదా! ఇది కూడా. అండ్ తర్వాత వచ్చేసి ఇది కొంచెం క్యూట్ అండ్ చిన్నగా అనిపిస్తుంది నాకైతే. ఇది డార్క్ మెరూన్ కలర్ అండి. మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు. బట్ ఇట్ ఈస్ డార్క్ మెరూన్ కలర్. సో మనం ఇలా టై చేసుకోవచ్చు. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందనమాట. అండ్ కింద రౌండ్ బేస్ అయితే వచ్చింది. ఇది కొంచెం చిన్నది కాబట్టి దీని సైజ్ చెప్తాను మీకు. సో ఇదొచ్చేసి అప్రాక్సిమేట్లీ 10 ఇంచెస్ దాకా ఉందండి. విడ్త్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ దాకా ఉంది. సో కొంచెం చిన్నగా ఉంది కాకపోతే. అండ్ తర్వాత నా సెకండ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇది. ఫస్ట్ ఫేవరెట్ వేరే ఉంది. ఇది పీచ్ కలర్ అండి. పీచ్ కలర్. లైట్ పీచ్. వెరీ లైట్ కలర్ పీచ్. మీకు సరిగ్గా కనిపిస్తలేదనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ గోల్డెన్ బీడ్స్‌తో ఇవ్వడం జరిగింది హ్యాండిల్ అనేది. సో ఇలా మనం దగ్గర తీసుకోవచ్చు. చాలా బాగుంది. షేప్ కూడా మంచి షేప్ వస్తుందండి. ఇక్కడ చుట్టూరు కూడా మనం చూసుకున్నట్టయితే వర్క్ ఇచ్చారు. సమ్ బీడ్స్ వర్క్ లాగా ప్లాస్టిక్ బీడ్స్ వర్క్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డిజైన్ చూసారా మనకి ఏ విధంగా కనిపిస్తుందో. సో ఇవి చిప్ వర్క్ ఇచ్చారనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఇది కూడా సేమ్ సైజ్ మెజర్మెంట్స్ అయితే అదేనండి. అండ్ తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ అవుట్ ఆఫ్ దీస్ ఆల్ కలెక్షన్ మై ఫేవరెట్ నేను చూపిస్తున్నాను. సో పొట్లీ బ్యాగ్స్‌లో ఇదే లాస్ట్ అనమాట. ఓకే. ఇందాక మీకు చూపించాను కదా! ఇది కాదు ఇంకొకటి రెడ్. ఈ రెడ్‌లో లోపల మనకి జిప్ కూడా ఇచ్చారండి. లోపల జిప్ కూడా మనకి ఇక్కడుంది. ఇక్కడ జిప్ కూడా ఉంది మనకి. అండ్ లాస్ట్ నా ఫేవరెట్ పొట్లీ బ్యాగ్ అనమాట ఇది. సో ఇది యెల్లో కలర్ నాకు మ్యాచింగ్. యాక్చువల్‌గా పర్ల్ చైన్స్ అనేవి హ్యాంగింగ్స్ ఇలా పట్టుకోవడానికి ఇచ్చారు. చాలా బాగుందండి. చాలా క్లాసీగా ఉంది. మంచి కలర్స్ అండి. రెడ్, గ్రీన్, యెల్లో అండ్ క్రీమ్ కలర్, పింక్, బ్లూ ఇలాంటి చాలా కలర్స్‌లో అవైలబుల్‌గా ఉంది. బట్ నేను వెరైటీకి ఒకటి చొప్పున మాత్రమే చూపిస్తున్నాను. సో అందుకోసం ఈ వీడియోలో అన్నీ చూపించట్లేదు. సో చూస్తున్నారు కదా! ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకి రెక్టాంగిల్‌లో వస్తుందనమాట బేస్ అనేది. ఇదైతే మనం తడపకూడదండి. జస్ట్ తాంబూలం పెట్టి ఇవ్వడానికి, రిటర్న్ గిఫ్ట్ పట్టుకెళ్ళడానికి వీలుగా ఉండేలాగా ఈ బ్యాగ్స్ అనమాట. చాలా క్లాసీగా ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి కూడా. చూస్తున్నారు కదా! దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. వన్ ఫేవరెట్. ఇందాక చూపించాను కదా పీచ్ అది నా సెకండ్ ఫేవరెట్. అండ్ ఇక్కడొచ్చేసి మనకి ఇలాగా ఏమంటారు బద్దిలాగా ఇచ్చారనమాట. పట్టు బద్దిలాగా చిన్న లేస్ లాగా ఏసారు. అండ్ పర్ల్ చైన్స్ అయితే మనకి 4 వచ్చాయి. మధ్యలో మెయిన్ పర్ల్ ఒకటి ఇచ్చారనమాట. చాలా బాగుందిది. నాకైతే చాలా చాలా నచ్చింది. బాగుంది కదా! ఇది అండ్ ఇది నా ఫేవరెట్ అయిపోయినాయి పొట్లీ బ్యాగ్స్‌లో. అండ్ తర్వాత చాలామంది గాజులు పెట్టడానికి బాక్సెస్ అనేవి అడుగుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఒక 6, 7 మెంబర్స్‌కి మనం పంపించడం కూడా జరిగిందండి. ఇవి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇందులో మనకి సైజెస్ కూడా ఉంటాయి. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది మనం బ్యాంగిల్స్ లేకపోతే ఏదైనా తాంబూలం పెట్టి కూడా ఇవ్వచ్చనమాట. సో ఇవైతే స్పేస్ కొంచెం పెద్దవుంటాయి. ఇందులో చిన్నవి కూడా ఉంటాయి. ఓన్లీ మన బ్యాంగిల్ సైజ్ పట్టే సైజ్ కూడా ఉంటాయి. సో నేను కొంచెం పెద్దయే చూపిస్తున్నాను. ఎందుకంటే పెద్దయి ఎక్కువ తీసుకుంటున్నారు. సో దీంట్లో ఏంటంటే మనం గాజులు పెట్టి, పువ్వులు పెట్టి, తాంబూలం పెట్టి ఒక కవర్‌లో పెట్టేసి మనం ఇలా కవర్‌లో పెట్టి ఇచ్చేసేయొచ్చనమాట. చాలా బావుంటుంది. అండ్ వాళ్ళు చక్కగా ప్రతిసారి వాళ్ళ బీరువాలో పెట్టుకుని వాళ్ళ జ్యువెల్లరీ సేవ్ చేసుకోవచ్చు ఇందులో. వాళ్ళ పర్ల్స్ అలాంటి ఏదైనా కొంచెం ప్రీషియస్ జ్యువెల్స్ ఉంటాయి కదా! సో అటువంటివి చక్కగా వీళ్ళు భద్రపరచుకోవచ్చనమాట. ఇలాంటి ఐటెమ్స్‌లో చాలా బావుంది. ఇందులో సైజెస్ ఉన్నాయండి. ఇందులో చిన్న సైజ్ యాక్చువల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఐటెమ్ లేదు. స్టాక్ ఔట్ అయిపోయింది. బట్ తెప్పిస్తాను ఒకవేళ ఆర్డర్ ఉంటే మాత్రం. అండ్ ఇదొచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అనమాట. పెద్ద సైజ్ అంటే మీకు సైజ్ చెప్తాను. ఇదొచ్చేసి మనకి బేస్ 5 ఇంచెస్ అండి. బేస్ 5 ఇంచెస్.
అండ్ ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. నో నీడ్ టు వరీ అబౌట్ కలర్స్ అండి. హ్మ్. అండ్ ఇదొచ్చేసి దాంట్లో పెద్ద సైజ్ అనమాట. యెల్లో మళ్ళీ నెక్స్ట్ మ్యాచింగ్ యెల్లో. సో, చాలా బాగుంది కదా! మనకేంటంటే ప్రతి దానికి కూడా జిప్ అనేది వస్తుంది. సో, మనం ఎంత పెద్దది తీసుకుంటే మనం అన్ని జ్యువెల్స్ వేసుకొని సేవ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఆహ్, అదే ఏమంటారు, అప్పుడు మన తాంబూలం తీసుకోవడానికి వస్తారు కదా ముత్తైదువులకి. సో, ఆ ముత్తైదువులకు కూడా ఇచ్చుకోవడానికి చాలా బావుంటుందనమాట. అండ్ ఇది యెల్లో అనమాట. అండ్ ఇదొచ్చేసి మనకి సైజు ఓవరాల్‌గా బేస్ చూసుకున్నట్టయితే 5 ½ 6 అలా ఉందండి. 5 ½ 6 అలా ఉంది. చాలా బావుంది. చూడండి ఎంత అందంగా ఉందో గదా! సో, ఇది 5 ½ 6 కదా! సేమ్ అదే 5 ½ 6లో మనకి ఇలా గోల్డెన్ షీట్‌తో కూడా ఇలా కూడా వచ్చిందనమాట. మనకి గోల్డ్. సో, గోల్డ్ ప్రిఫర్ చేసేవాళ్ళు గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్‌లో క్రీమ్ కలర్ నాకు లైట్‌గా కావాలి, కలర్స్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలాంటిది కూడా అవైలబుల్‌గా ఉంది. సో, ఈ విధంగా. ఓకేనా? అండ్ తర్వాత వీటిల్లోనే పెద్ద సైజ్ అండి ఇప్పుడు నేను చూపించేది. సో, వీటిల్లోనే పెద్ద సైజు. చూస్తున్నారు గదా! చాలా బావుంది. మొత్తం అంతా కూడా మనకి వర్క్ అయితే చేసుందనమాట వీటి మీద. అండ్ ఓవరాల్‌గా మనకి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. చాలా జ్యువెల్లరీ పడుతుందండి. జ్యువెల్లరీ ఏంటి మనం యాక్చువల్‌గా రిటర్న్ గిఫ్ట్ కింద ఇదే ఇచ్చేసేయొచ్చు. అంత పెద్దదనమాట. ఇవన్నీ కూడా చాలా మంచి రిటర్న్ గిఫ్ట్స్ కింద బాగా కనపడే ఐటెమ్ అండి. సో, చాలా పెద్ద సైజు చాలా పడతాయి ఇందులోని. మీకిది సైజ్ చూస్తే ఓవరాల్‌గా 7 ఇంచెస్ దాకా ఉంది. ఓన్లీ నేను కింద ఈ బేస్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి చెప్పట్లేదండి. ఇక్కడి నుంచి ఇక్కడికైతే ఇంకా ఎక్కువుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే చెప్తున్నాను. సో, లైట్ వెయిట్ ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఎవరికైనా కావాలి, అలాగే ఎవరికైనా మన ఆంధ్ర, తెలంగాణ మన లోకల్ కూడా కావాలనుకుంటే హ్యాపీగా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ప్రతి దానిది కూడా మినిమమ్ 10 పీసెస్‌ది నేను ప్రైస్ అనేది క్యాటలాగ్‌లో మెన్షన్ చేస్తారు. ఒక్కసారి చూడండి క్యాటలాగ్ లింక్స్ అనేవి కిందిస్తాను. ఆహ్, చాలామంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి వీడియో పెట్టమని. సో, అందుకోసం ఈ వీడియో అనేది అప్‌లోడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక డెఫినిట్‌గా లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకో 10 మంది ఈ వీడియో చూస్తారు. దానివల్ల ఇంకో 10 మందికి మన దగ్గర ఈ కలెక్షన్ ఉందని తెలుస్తుందనమాట. దానివల్ల నాకు కూడా హెల్ప్ అవుతుంది. నా బిజినెస్‌కి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ బై బై.